మీలో ఎంతమందికి రెజ్యూమ్‌కి, సీవీకి డిఫరెన్స్ తెలుసు చెప్పండి? మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి డిఫరెన్స్ ఏంటి అనేది. అండ్ ఈ డిఫరెన్స్ ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్‌లో అయితే చెప్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమ్ ఏంటి, కరికులం వీటే ఏంటి, దట్ మీన్స్ సీవీ ఏంటి అనేది ఫస్ట్ అయితే చూద్దాము. సో ఈ మధ్యలో బయోడేటా ఫామ్ అని ఒక ఫామ్ కూడా ఉంటుంది. సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది బయోడేటా ఫామ్, అండ్ అది కూడా చూద్దాం. బేసిక్గా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో మ్యాక్సిమం ఎవరైనా ఒక జాబ్ అప్లై చేయాలన్నా, లేదు జాబ్ చేంజ్ అవ్వాలన్నా, అసలు నువ్వేంటి, నువ్వు చదివింది ఏంటి, నీ జాబ్ ఏంటి, అసలు నువ్వు ప్రెజెంట్ ఏం చేస్తున్నావు ఏంటి అనేది మొత్తం తెలుసుకోవడానికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. సో ఆ కంపెనీకి కానీ, లేదంటే ఆ కంపెనీ హెచ్ఆర్కి కానీ, సో ఎవరైనా రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ రెజ్యూమ్ అనేది అయితే ఫార్వర్డ్ చేస్తాము. అండ్ రెజ్యూమ్ పంపించమని చెప్పంటారు. కొంతమంది కంపెనీస్ అయితే షేర్ యువర్ సీవీ అని చెప్పి అంటారు. సో మనం సీవీ అన్నా రెజ్యూమ్ అన్నా మనం పంపించేది ఒకటే, ప్రతిసారి అదే పంపిస్తున్నాం. మ్యాక్సిమం చాలామంది ఈ మిస్టేకే చేస్తున్నారు. రెజ్యూమ్ వేరు, సీవీ వేరు. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అందరూ అడిగేది ఓన్లీ రెజ్యూమే. కొన్ని కంపెనీస్ సీవీ అడుగుతాయి. సో ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే రెజ్యూమ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమ్ అంటే ఏంటి, అందులో ఏముండాలి? ఏం లేదు. రెజ్యూమ్ అంటే అసలు నువ్వేంటి, నువ్వు ఏం చదివావు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, నీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా, ఉంటే ఏంది, ఎక్కడెక్కడ జాబ్ చేసావు, జాబ్ ఓకే అయితే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, నీ అడ్రస్ ఏంటి, సో నీ హాబీస్ ఏంటి, ఇవన్నీ వచ్చేసరికి అందులో ఉంటాయి అన్నమాట. సో ఇందులో మెయిన్ ఉండాల్సిన టాపిక్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ రెజ్యూమ్లో ఉండాల్సిన మెయిన్ టాపిక్స్ ఫుల్ నేమ్, మీ నేము షార్ట్కట్లో అది ఇది రాయకుండా ఫుల్ నేమ్ అయితే రాయండి. సో ఫుల్ నేము, దాని తర్వాత మీ కాంటాక్ట్ అండ్ అడ్రస్ డీటెయిల్స్, సో అదైతే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ మీరు కనుక ప్రీవియస్లో ఏదైనా ఎంప్లాయ్ అయితే దానికి సంబంధించి లైక్ ఇప్పుడు నేను ఉన్నాను సీనియర్ హెచ్ఆర్, సో సీనియర్ హెచ్ఆర్ అని చెప్పి మెన్షన్ చేయండి. సో మీ క్వాలిఫికేషన్ బట్టి, లేదా అంటే మేనేజర్, సీనియర్ మేనేజర్, టీమ్ లీడర్, సో మెన్షన్ చేయండి. సో ఆఫ్టర్ దట్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీరేంటి, ఏం వర్క్ చేశారు, ఏ కంపెనీలో వర్క్ చేశారు, సో మీరు ఎన్ని కంపెనీలు, ఒక 10 కంపెనీల్లో వర్క్ చేసినా కూడా మీరు ప్రజెంట్ ఏ కంపెనీలో అయితే వర్క్ చేశారో ఆ కంపెనీలో మీరు ఏమేం చేశారని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి రాయండి. ప్రతి కంపెనీకి రాయాల్సిన అవసరం లేదు. సో ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీరేం చదివారు. సో చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను 10th, ఇంటర్, బీటెక్ ఇవన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీ లాస్ట్ క్వాలిఫికేషన్ బీటెక్, సో బీటెక్ అని చెప్పి మెన్షన్ చేయండి, చాలు, ఎనఫ్. అండ్ లాస్ట్ ప్రొఫెషనల్ స్కిల్స్, సో మీ యొక్క టాలెంట్స్, అంటే బాటిల్ అత్తంగానే దంచకుండా తాగుతాను, పులిహార కలుపుతాను, ఇవి కాదండి టాలెంట్స్ అంటే. సో జాబ్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా నీకేమన్నా ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్నాయా, అండ్ ఏమన్నా సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయా అనేది మెన్షన్ చేయండి. సో నేను పలానా అమీర్పేటలో ఇది చేశాను, పలానా కుకట్పల్లిలో ఇది చేశాను, ఎస్ఆర్ నగర్లో అది చేశాను, సో మీరు ఏం చేశారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే దాన్ని మెన్షన్ చేయండి. సో రెజ్యూమ్లో ఇవైతే ఖచ్చితంగా ఉండాల్సిన డీటెయిల్స్, అవైతే ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ ఇంకో థింగ్, అసలు రెజ్యూమ్ అనేది ఎన్ని పేజీలు ఉండాలి అనేది కూడా చాలామందికి తెలియదు. మ్యాక్సిమం రెజ్యూమ్ అనేది 1 పేజ్, ఇంకా మహా అయితే లేదు నా లిస్ట్ చాలా ఉంది అని చెప్పి అనుకుంటే 2 పేజెస్ అంతే. 1 పేజ్ 2 పేజెస్కి మించి రెజ్యూమ్ ఎక్కువ ఉండకూడదు అంతే. నన్ను అడిగితే మ్యాక్సిమం 1 పేజ్లోనే మొత్తం సెట్ చేయడానికి ట్రై చేయండి. 1 పేజ్లోనే మొత్తం చేసేయచ్చు. నేను ఒక వెబ్సైట్ అయితే చెప్తాను, నోవో రెజ్యూమ్స్. ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. సో నీట్గా మీ ఫోటో అండ్ మీ పేరు, మీ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ అచీవ్మెంట్స్, మీకు ఏం అవార్డ్స్ వచ్చాయి, మీ హాబీస్ ఏంటి, మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు ఏంటి, మొత్తం 1 పేజ్లో సెట్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే ఫ్రీనే. అండ్ కాస్ట్ టెంప్లెట్స్, కాస్ట్ రెజ్యూమ్స్ కూడా ఉంటాయి, వాటి జోలు అయితే వెళ్ళొద్దు. ఫ్రీగా అయితే ఉంటాయి, చాలా రెజ్యూమ్స్ ఉంటాయి. ఒక మంచి టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకొని నీట్గా అది డిజైన్ చేసుకొని రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో అండ్ ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే కరికులం వీటే, దీన్నే కోర్స్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు. అంటే కోర్స్ ఏంటి, మీ జీవితంలో చేసిన స్కిల్స్ ఏంటి, సో ఎడ్యుకేషన్, ఇవన్నీ కలిపి అనమాట. అయితే రెజ్యూమ్ ఉన్నట్టుగా కరికులం వీటే ఉండదు. కరికులం వీటేలో కొన్ని మాత్రమే మెన్షన్ చేయాలి.
రెజ్యూమ్లో ఏంటంటే అవి ఇవి మీరేం చేశారు, అది చేశారా, ఇది చేశారా అని చెప్పి ఉంటుంది. కానీ కరికులం విటేలో కొన్ని మాత్రమే మెన్షన్ చేయాలి, అన్నీ కాదు. సో ఏం మెన్షన్ చేయాలి, ఏం మెన్షన్ చేయకూడదు అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే కరికులం విటేలో ఫుల్ నేమ్ మెన్షన్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ మీ గురించి ఒక షార్ట్ బయో, అట్టని చెప్పి బయోపిక్ రాసేయకండి. మీరు ఏంటి, ఏం చేశారు, సో మీరు ఉద్యోగానికి ఎందుకు అప్లై చేస్తున్నారు అనేది. అండ్ ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకే, మీరు ఏం చదివారు, ఏంటి, దాని గురించి కూడా ఒక చిన్న సమ్మరీ అయితే రాయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఎక్స్పీరియన్స్, మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, సో మీరు ఏమేం చేశారు, ఏ ఉద్యోగాలు చేశారు ఏంటి అనేది, దీని గురించి కూడా ఒక సమ్మరీ అయితే రాయాలి. సో ఒక చిన్న పారాగ్రాఫ్, ప్రతి దానికి కరికులం వీటేలో ఒక చిన్న పారాగ్రాఫ్ అయితే ఉండాలండి, కంపల్సరీ అయితే ఉండాలి. మీరు ఏంటి అనే దాని గురించి ఒక బయో, మీరు చదివిన ఎడ్యుకేషన్ ఏంటి అనే దాని గురించి ఒక పారాగ్రాఫ్ బయో, అండ్ మీరు చేస్తున్న జాబ్ గురించి ఒక పారాగ్రాఫ్ బయో. సో ఇలాంటివి కంపల్సరీ ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆఫ్టర్ దట్ ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్. సో మీరు ఏమేం చేశారు, సో యాజ్ యూజువల్ రెజ్యూమ్లో చెప్పుకున్నట్టే, సో మీరు ఏం కోర్స్ చేశారు ఏంటి, మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమన్నా ఉన్నాయా. అండ్ ఆఫ్టర్ దట్ ఇంట్రెస్ట్ అండ్ కోర్సెస్, మీకు ఎందులో అయినా ఇంట్రెస్ట్లు ఉన్నాయా. సో ఇంట్రెస్ట్లు అంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్లు చెప్పమని కాదండి, జాబ్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ పబ్లికేషన్స్. సో ఈ పబ్లికేషన్ అనే వర్డ్ ఎందుకు వాడతాము అంటే, మీరు ప్రీవియస్లో మీ సొంత ప్రాజెక్టులు ఏమన్నా చేశారా. అండ్ లైక్ మ్యాక్సిమం ఇది ఎవరికి ఉపయోగపడిద్ది అంటే, బుక్స్ ఆర్ పేపర్స్ పబ్లిష్ చేస్తారు కదా, వీళ్ళకైతే యూజ్ అయ్యిద్ది. మీకు సంబంధించిన స్పెషల్ ఆర్టికల్ ఏమన్నా పబ్లికేషన్ జరిగిందా, సో ఇలాంటి వాటికైతే ఇది యూజ్ అయ్యిద్ది. అండ్ ఆఫ్టర్ దట్ రెఫరెన్స్. సో మీకు ఏమన్నా రెఫరెన్సెస్ ఉన్నాయా, సో లేదంటే మిమ్మల్ని ఎవరైనా రెఫర్ చేస్తున్నారా, సో ఇవన్నీ అయితే సీవీలో మెన్షన్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాం కదా, సీవీలో కొన్ని మెన్షన్ చేయకూడని అంశాలు కూడా ఉన్నాయి. అవేంటనేది ఇప్పుడు చూద్దాం. సో సీవీలో మెన్షన్ చేయకూడని అంశాలు, ఫస్ట్ది డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయకూడదు. అండ్ సెకండ్ది ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆటోమేటిక్గా ఏజ్ వచ్చేసిద్ది. అండ్ థర్డ్ది జెండర్, మీ జెండర్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫోర్త్ది మీ మదర్ అండ్ ఫాదర్ నేమ్, వీళ్ళవి కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫిఫ్త్ది నేషనాలిటీ. సో మీ నేషనాలిటీ, మీ జాతీయత, మీరు ఇండియనా, ఆఫ్రికనా, ఫారినరా అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనల్గా సిక్స్త్ది హాబీస్, మీ హాబీస్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సీవీ అంటే కేవలం మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఈ సమ్మరీస్ మెన్షన్ చేయడం మాత్రమే. సో మ్యాక్సిమం మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీకు సీవీ అంటే ఏంది, రెజ్యూమ్ అంటే ఏంది అనేది క్లియర్ కట్గా ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. అయితే ఈ మధ్యలో బయోడేటా అని ఒకటి ఉంది, అది తెలుసా మీకు? మ్యాక్సిమం చాలా వరకు వినే ఉంటారు బయోడేటా అంటే ఏంటి అని. బయోడేటా అంటే ఏమీ లేదు, యాక్చువల్లీ 90s అంటే 1990 ఆ టైంలో ఎవరైనా జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే, అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కదా, సీవీ కానీ రెజ్యూమ్ కానీ ఇలాంటి వర్డ్సే లేవు. సో అప్పట్లో బయోడేటా అనే ఒక ఫామ్ అనేది పెట్టేవాళ్ళు. ఏంటి అంటే, సో నీ గురించి ఏమన్నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ నీ డీటెయిల్స్, నీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమన్నా తెలియాలంటే, అప్పట్లో టెలిఫోన్లు కూడా సరిగా ఉండేవి కాదు కదా, సో ఏదన్నా మెన్షన్ చేయాలి అంటే ఆ బయోడేటాలో మెన్షన్ చేసేవాళ్ళు. అండ్ ఇందులో కూడా ఏమేమి మెన్షన్ చేయాలి ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అండ్ బయోడేటాలో ఏమేమి మెన్షన్ చేయాలి, ఫస్ట్ థింగ్ యువర్ ఫుల్ నేమ్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్. అండ్ థర్డ్ థింగ్ జెండర్. ఫోర్త్ థింగ్ రిలీజియన్. అండ్ ఫిఫ్త్ థింగ్ నేషనాలిటీ. అండ్ సిక్స్త్ థింగ్ రెసిడెన్స్, అంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏంటి అనేది. అండ్ ఫైనల్ థింగ్ మెరిటియల్ స్టేటస్. సో ఇవైతే కంపల్సరీ బయోడేటాలో అయితే ఉంటాయి. సో బయోడేటా అనేది నీ పర్సనల్కి సంబంధించింది. అంటే ఏంది, నువ్వేంటి, నీ నేషనాలిటీ ఏంటి, నీ రిలీజన్ ఏంటి, సో నువ్వు ఎక్కడుంటావు ఏంటి అనేది. సో ఇంతకు మించి ఎక్కువే ఉండవు. మ్యాక్సిమం ఈ బయోడేటా అనేది ఆ టైంలో యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు రెజ్యూమ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు, ఓన్లీ రెజ్యూమే. సో
ఈ రెజ్యూమ్కి కరికులం వీటాకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంది, ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేస్తుంది రెజ్యూమ్ మాత్రమే. సో మిమ్మల్ని స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అయితే అడిగాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెజ్యూమ్ అండ్ సివి? రెజ్యూమ్కి కరికులం వీటాకి తేడా ఏంటి అంటే కరెక్ట్గా చూసుకుంటే రెజ్యూమ్ అంటే మీరు ఒక జాబ్ చేస్తున్నారు అంటే మీకు ఒక జాబ్ కంప్లీట్ అయిపోయి మీరు ఎదుగుతున్నారు. సో దాన్ని ఎతికేటప్పుడు ఇచ్చే అప్లికేషన్ని రెజ్యూమ్ అంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, పలానా కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఆ కంపెనీలో వర్క్ చేసి అయిపోయింది. సో నేను వేరే జాబ్ ఎత్తుక్కుంటున్నాను. ఆ ఎతికే ప్రాసెస్లో నేను ఇచ్చే అప్లికేషన్ రెజ్యూమ్. లేదు, నేను ఇంకా ప్రెజెంట్ ఇంకా ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నా, స్టిల్ ఐఎమ్ వర్కింగ్, కానీ నేను నా గ్రోత్ కోసం వేరే కంపెనీలో జాబ్ ఎత్తుక్కుంటున్నా. అప్పుడు వేరే కంపెనీలో నేను జాబ్ ఎత్తుక్కుంటున్నప్పుడు అప్పుడు నేను అప్లై చేయాల్సింది సివి. మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు కనుక కొత్త జాబ్ కోసం హంట్ చేస్తుంటే స్టార్టింగ్ నుంచి దానికి మీరు రెజ్యూమ్ యూజ్ చేయాలి. అండ్ మీరు ప్రెజెంట్ వర్క్ చేస్తూ ఇంకో జాబ్ కోసం చూస్తుంటే దానికి మీరు సివి అయితే చేయాలి. సో అది రెజ్యూమ్కి సివికి తేడా. ఇదైతే చాలామందికి తెలియదు. అండ్ మ్యాక్సిమం ఎంత గొడవ ఎందుకులే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు రెజ్యూమే ప్రిఫర్ చేస్తున్నారు. సో సివి అనేది ఎక్కడ ప్రిఫర్ చేయట్లేదు. సో సివికి రెజ్యూమ్కి ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే రెజ్యూమ్ అనేది నువ్వు కరెక్ట్గా నీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ సెర్చ్ మొదలు పెడతావు కదా, ఆ జాబ్ సెర్చ్ కోసం యూజ్ చేసేది. సివి అనేది నీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, దట్ మీన్స్ నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నావు కదా దానికి యూజ్ చేసేది. బట్ ఇప్పుడు నాట్ ఎక్స్పీరియన్స్డ్, నాట్ ఫ్రెషర్, ప్రతి ఒక్కళ్ళు రెజ్యూమే మెయింటైన్ చేస్తున్నారు. ఈ గోల్ అంతా ఎందుకు అని. సో మ్యాక్సిమం రెజ్యూమే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఆ రెజ్యూమ్ మీరు మ్యాక్సిమం 1 పేజే ఉండేటట్టు చూసుకోండి. ఎందుకు అంటే ప్రతిసారి ఇది ఈ పేపర్లో ఏముంది అది ఇది అని చెప్పి చూసుకోవడానికి కూడా వాళ్ళకి కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది. సో మ్యాక్సిమం ఒక పేపర్లో నీట్గా మొత్తం చెప్పాను కదా, నోవర్ రెజ్యూమ్స్, మీ ఫోటో, మీ డీటెయిల్స్ అన్నీ సెట్ చేసుకోవచ్చు అందులో. అసలు పేపర్ చూడంగానే మొత్తం అర్థమైపోవాలి వాడికి మీ గురించి, మీరు ఏం చేశారు ఏంటి అని. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నా కూడా మీకు సింగిల్ పేపర్లో మీరు చేసిందంతా అర్థమైపోవాలి అంతే. సో అది ఐ హోప్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది బాగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు వీటి గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే నేను దానికి రెస్పాండ్ అవుతాను. అండ్ దాని గురించి అయితే నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ వైల్డ్ వైబ్స్ తెలుగు, సైనింగ్ ఆఫ్. బాయ్.